కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్లోకి వర్షపు నీరు రావడంతో పంట పొలాలు నీట మునిగాయన్నారు పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. వేసిన పంటలు మునిగిపోయి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిప్పులు చెరిగారు. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంలో వర్షపు నీటికి మునిగిపోయిన పంట పొలాల్ని పరిశీలించారు. అంబటి మురళీకృష్ణ ప్రభుత్వం వెంటనే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్నారు. ఎరువులు పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంబటి మురళీకృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి పొన్నూరు అలానే మంగళగిరి అలానే గుంటూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగా పంట పొలాలను పరిశీలిస్తున్నారు అంబటి మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రైతులతో మాట్లాడారు. ఆయన అడిగి తెలుసుకున్నాం ఏమని చెప్తున్నారు సార్ రైతులు, ఈ వాటర్ ఎప్పుడు పోతాయి అని చెప్తున్నారు, ఏంటి? నేను ఇప్పుడు ఒక చెరువులోనో రేవులోనో లేను. సేకూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వీరనాయకునిపాలెం పంట పొలాల్లో ఉన్నాను. దీని లాటిట్యూడు లాంగిట్యూడు 16.276680 డిగ్రీలు, లాంగిట్యూడ్ 80.563993 డిగ్రీస్. ఈ గ్రామం ఈ పరిధిలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా గత మంగళవారం నుంచి ముంపుకు గురయ్యాయి. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో వారి పెద్దలు కూడా ఎప్పుడు ఇంతకాలం వాటర్ నిలబడడం ఇలా పొంగటం ఎప్పుడూ లేదు. క్రితం సంవత్సరం ఈ సంవత్సరమే ఈ పరిస్థితి ఉంది. పంటలన్నీ కూడా మునిగిపోయాయి. పంటలంటే నాట్లన్నీ కూడా మునిగిపోయాయి. ఇప్పటికే 2 సార్లు వెదబెట్టారు. వెదంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్స్లో సీడ్ని పాతడం ద్వారా తక్కువ ఖర్చుతోటి లేబర్కి ఎక్కువ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో చేసే ప్రక్రియలో వ్యవసాయం చేస్తూ ఉంటే మొన్న వర్షాలకి తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర, ఆ పక్కనే ఉన్నటువంటి గుంటూరు ఛానల్ అనుసంధానమైనటువంటి కాలువ పొంగటం వల్ల ఈ పంటలు మునిగిపోయాయి. తక్షణమే దాదాపు ఒక్కొక్క ఎకరానికి 10,000తో పాటు ఏదైతే యూరియా అలానే పురుగు మందులు ఉన్నాయో వాటిని ప్రభుత్వమే రైతులకి వెంటనే సప్లై ఉచితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, చేబ్రోలు మండలం.